హ్యాపీ ఇయర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎట్లా మార్చాలో తెలుసుకుందాం. ఒక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందని ఎట్లా తెలుస్తుంది? దాని ఫామ్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ డ్రంక్ టీ ఈ మోడల్లో ఇస్తాడనమాట. మనము ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్ చెప్పేటప్పుడే చెప్పుకున్నాం. ఏంటి? హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే ప్యాసివ్ వాయిస్కి మార్చాలి అని చెప్పనంటే కనుక బీఈఎన్ బీన్ అనేది ఉపయోగిస్తాము అని చెప్పని. ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ హ్యాడ్ డ్రంక్ టీ, ఇది మోడల్. హీ హ్యాడ్ డ్రంక్ టీ. ఇప్పుడు హీ సబ్జెక్ట్, హ్యాడ్ డ్రంక్ వెబ్, టీ ఆబ్జెక్ట్. టీ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి. టీ హ్యాడ్ బీన్ డ్రంక్ బై హిమ్. టీ హ్యాడ్ బీన్ డ్రంక్ బై హిమ్. ఇక్కడ మనకి హ్యాడ్ అన్నిటికీ హ్యాడే వస్తుందండి. సింగులర్ అయినా సరే, సబ్జెక్ట్ ప్లూరల్ అయినా సరే, ప్యాసివ్ వాయిస్లో అయినా. ఇక్కడ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసేటప్పుడు మొత్తం కూడా అసలు హ్యాడ్ అనే వస్తుంది. హీ హ్యాడ్ డ్రంక్ టీ, షీ హ్యాడ్ రిటన్ ఏ లెటర్, హీ హ్యాడ్ పోస్టెడ్ ఏ లెటర్, ఇలా అన్నమాట. ఏదైనా కానీ హ్యాడ్ ప్లస్ V3 వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యాజ్ హ్యావ్ హ్యాడ్కి వాయిస్ మార్చేటప్పుడు ఏంటంటే బీఈఎన్ బీన్ ఉపయోగిస్తారు. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి దెర్ ఇస్ నో ప్యాసివ్ ఫామ్ చెప్పుకున్నాం కదా. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ అనేటటువంటిది ఉండదు. వి షల్ కంటిన్యూ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. బై బై.